భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అప్పటి వరకు ట్రిపుల్ సెంచరీ కొట్టిన ఏకైక మగాడు వీరేంద్ర సెహ్వాగ్. కానీ ఆడిన మూడో టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ కొట్టి దేశం మొత్తం ఆశ్చర్యపరిచేలా చేసింది కరణ్ నాయర్. కానీ అంతకంటే వేగంగా ఆ కరణ్ నాయర్ అనే పేరుని మనం మర్చిపోయాం. ఇప్పుడు అదే కరణ్ నాయర్ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. సో ఏం జరిగింది, ఎవరి కరణ్ నాయర్, ఎలా జరిగింది, ఎందుకు ఇప్పుడు అందరూ తన కోసం మాట్లాడుకుంటున్నారు అన్నదే ఈ వీడియో. దాంతోపాటు నిన్న జరిగిన మ్యాచ్ కోసం కూడా మాట్లాడుకోవాలి మనం. అందులో ఒక పాయింట్ ఉంది. ఏం పాయింట్ అంటే రోహిత్ శర్మ. సో ఈ రెండు విషయాల కోసమే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. సో కరణ్ నాయర్ పుట్టింది జోధ్పూర్లో, కానీ పెరిగింది మొత్తం గేమ్ ఆడింది అంతా కర్ణాటకలో. సో తను కర్ణాటక నుంచే డొమెస్టిక్స్ ఆడాడు. అక్కడి నుంచే బీసీసీఐని కానీ సెలక్షన్ కమిటీని కానీ అట్రాక్ట్ చేశాడు. 2016లో మొదటిసారి టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆడిన మూడో మ్యాచ్లోనే ఇంగ్లాండ్ బౌలర్స్ని తునాతునకలు చేస్తా ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. దేశం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఎవడురా వీడు అని చెప్పి చూశారు. కట్ చేస్తే అక్కడి నుంచి ఇంకొక 3 టెస్ట్ మ్యాచ్లు, ఇంకొక 2 వన్డేలు, అంతే. టోటల్గా 6 టెస్ట్ మ్యాచ్లు, 2 వన్డేలు ఆడాడు. దాని తర్వాత అనూహ్యంగా కరణ్ నాయర్ అనే పేరు తెర వెనక్కి వెళ్ళిపోయింది. సో ఏం జరిగింది? తను ఆట ఆడలేకపోయాడా? ఎక్కువ ఛాన్సులు తనకి రాలేదా? వచ్చిన ఛాన్సులు తను యూజ్ చేసుకోలేదా? లేదంటే సెలక్షన్ కమిటీ పాలిటిక్స్? అంటే ఇందులో చాలా ఉన్నాయి. మూడో మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన కరణ్ నాయర్ మీద ఎక్స్పెక్టేషన్స్ అమాంతంగా పెరిగిపోయినాయి. నెక్స్ట్ జరిగిన 3 మ్యాచ్ల్లో అంతగా స్కోర్ చేయలేకపోయాడు. అలాగే సెలక్షన్ కమిటీ పాలిటిక్స్ మనకి ఎప్పుడు ఉండేదే. ఒక పక్కన అంటే దేశంలో క్రికెట్ ఆడేవాళ్ళు, బాగా ఆడే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉండేవాటికి సెలక్షన్ కమిటీ కూడా తలనొప్పులు ఉంటాయి. కానీ మిగతా క్రికెటర్లకు ఇచ్చిన ఛాన్సులు కరణ్ నాయర్కి ఇచ్చారా అంటే, తను ఆడిన టెస్ట్ మ్యాచ్లను బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆడింది 6 టెస్టులే కాబట్టి. అలాగే వన్డేలో కూడా కేవలం 2 వన్డేలకు తనకు ఛాన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఐపీఎల్లో అడపదడప ఛాన్స్ వచ్చినా కూడా కరణ్ నాయర్ దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు. సో ఐపీఎల్లో కూడా బెంచ్కే పరిమితమయ్యాడు. అలాంటి కరణ్ నాయర్ రీసెంట్గా 2022లో ఒక ట్వీట్ చేశాడు. ఏంటంటే, డియర్ క్రికెట్, ఇంకొక ఛాన్స్ ఇవ్వు అని. దాని తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం ఎలాంటిదంటే, తను ఏదైతే టీంకి డొమెస్టిక్స్ ఆడాడో కర్ణాటక, సో వాళ్ళు తనను వదిలించుకున్నా అక్కడి నుంచి తన విదర్భాకి వెళ్ళి లాస్ట్ ఇయర్ 24-25 విజయ్ హజారే ట్రోఫీ కోసం 7 ఇన్నింగ్స్లో, తను ఆడిన విజయ్ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్స్లో 752 రన్స్ కొట్టాడు. అందులో 7 సెంచరీలు. సచిన్ లాంటి క్రికెటరే తన కోసం ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా ట్వీట్ చేశాడంటే ఆలోచించండి తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో. సచిన్ ఏం ట్వీట్ చేశాడంటే, 7 మ్యాచ్ల్లో 752 రన్లు, అందులో 5 సెంచరీలు. ఇది సామాన్యమైన విషయం కాదు. దీని వెనకాల ఖచ్చితంగా లాట్ ఆఫ్ ఫోకస్, చాలా అంటే చాలా స్ట్రెంగ్త్, హార్డ్ వర్క్ ఇవన్నీ ఉండుంటాయి. ఇలాగే ఇంకా బలంగా ఆడండి, మేక్ ఎవ్రీ ఆపర్చునిటీ కౌంట్ అని చెప్పి. దాని తర్వాత ఒకసారి కరణ్ నాయర్ని 5 కోట్లు 6 కోట్లు కొనుక్కున్న కరణ్ నాయర్ని ఈ ఐపీఎల్లో ఎవరు తన కోసం ఎగబడాల. సింపుల్గా 50 లక్షలకి ఢిల్లీ టీం కొనుక్కుంది. ఈ ఢిల్లీ టీంకి ముందు ప్రీ షూట్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ప్రీ షూట్స్లో ఈ వైజాగ్లోనే జరిగినాయి. దానికి కవర్ చేసిన ఒక పాడ్కాస్టర్, సో తను కూడా ఒక రీల్ చేశాడు. కరణ్ నాయర్తో మాట్లాడినప్పుడు తను ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని అడిగినప్పుడు, ఐ డోంట్ నో, నాకు ఛాన్స్ ఇస్తారో ఎవరో తెలియదు. ఎందుకంటే టీం ఏదైతే కూర్పు అంటారో ఆ టీం పర్టికులర్ టీంని అరేంజ్ చేసినప్పుడు తన ప్లేస్ ఎక్కడన్నా తెలియట్లా. ఈవెన్ మీరు గమనిస్తే ఇప్పుడు ఢిల్లీ ఆడిన 5 మ్యాచ్ల్లో 4-4 గెలిచినప్పుడు ఎక్కడ కరణ్ నాయర్ లేడు. సో ఏం జరిగిద్దో తెలియదు, నాకు ఛాన్స్ వచ్చిందో తెలియదు, వస్తే మాత్రం గట్టిగా యూజ్ చేసుకుంటాను అని చెప్పినట్టు తను కూడా చెప్పాడు. కట్ చేస్తే నిన్న జరిగిన మ్యాచ్లో కరణ్ నాయర్కి ఆ ఛాన్స్ వచ్చింది. మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అలాంటి ఛాన్స్ వస్తే ఏ ఆటగాడిని వదులుకుంటాడా? ఏ ఆటగాడిని వదులుకోవచ్చేమో కానీ ఈ ఆటగాడు మాత్రం వదులుకోవాలా. ఒక కసితో ఆడారు అంటారు చూసారా, కసితో పాడాడు, కసితో ఆడాడు, కసితో డ్యాన్స్ చేశాడని. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న ఆడిన కరణ్ నాయర్ బ్యాటింగే. కసితో ఆడాడు. బుమ్రా, బోల్ట్ లాంటి బౌలర్ని చిత్తుగా కొట్టాడు. బుమ్రానైతే 2 సిక్స్లు, ఒక 4తో తను వేసిన ఒక ఓవర్లో ఆల్మోస్ట్ 16 రన్స్. ఈ మధ్యకాలంలో బుమ్రాని ఎవరు ఇలా కొట్ల. దానికి బుమ్రా తన సహనం కూడా కోల్పోయాడు. మ్యాచ్లో ఒక సంఘటన కూడా జరిగింది. రన్ తీస్తున్నప్పుడు బుమ్రాకి డాష్ అవుట్, అందులో ఇద్దరిదే ఉంది తప్పు, ఒకళ్ళదనే కాదు. తను సారీ కూడా చెప్పుకుంటే చేయి హ్యాండ్ ఇచ్చేసాడు. బట్ అదే దాంట్లో స్ట్రాటజిక్ టైంలో బుమ్రా దాన్ని ఒక ఆర్గ్యుమెంట్గా చేయడం చూసాం. సో తన సహనం కోల్పోయాడు ఈ విషయాల్లో. అంటే ఎలాంటి బ్యాటింగ్ చేశాడు కరణ్ నాయర్ అన్నది మీరు గమనించవచ్చు. 40 బాల్లో 89 రన్లు కొట్టాడు. మ్యాచ్ 1 సైడ్గా సాగింది తను ఉన్నంతసేపు. అన్ఫార్చునేట్గా అవుట్ అయ్యాడు. బట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, గ్రేటెస్ట్ కంబ్యాక్ అంటే కాదు, గ్రేటెస్ట్ కంబ్యాక్ అని నేను చెప్పను కానీ, బట్ ఇన్స్పిరేషనల్ కంబ్యాక్.
అంటే ఎక్కడో తను మర్చిపోయిన దగ్గర నుంచి మళ్ళీ డొమెస్టిక్స్ ఆడుకుంటా మళ్ళీ ఐపీఎల్కి వచ్చి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్లో అది ఇంటర్నేషనల్ బౌలర్స్లో నెంబర్ 1 నెంబర్ 2 ఉన్న బౌలర్స్ని ఎదుర్కొంటూ అలాంటి ఇన్నింగ్స్ ఆడటం అన్నది మామూలు విషయం కాదు. అలా అని చెప్పి పిచ్ ఏమైనా ఒక బెల్టరా అంటే కాదు. ఒక పక్కన ఇంకో సైడ్ అభిషేక్ పురల్ లాంటి వ్యక్తులు, అభిషేక్ పురల్ లాంటి ప్లేయర్స్ స్ట్రగుల్ అవుతున్నారు. బట్ కరణ్ నాయర్ ఎక్కడ స్ట్రగలింగ్ అనేది చూపిలే. ఇక్కడి నుంచి కరణ్ నాయర్ ఇలాగే ఆడతాడా, ఇండియన్ క్రికెట్ టీం సెలెక్ట్ అవుతాడా, 32 ఏళ్ళ వయసులో ఒక రికార్డు క్రియేట్ చేయగలడా అంటే చెప్పలేం. బట్ ఇప్పుడు వరకు తను ఏదైతే చేశాడో అదైతే మాత్రం ఖచ్చితంగా ఇన్స్పిరేషనల్. మనకి చాలాసార్లు ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఆపర్చునిటీస్ వస్తాయి, కొంతమందికి రావు. రాని వాళ్ళు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకొని దాన్ని ఎలా కసిగా నిలబెట్టుకోవాలి అన్న దాని మీద ఫోకస్ చేయాలి. ఇలాంటి వ్యక్తులు మనకి ఎగ్జాంపుల్స్. దీస్ ఆర్ ద రియల్ ఇన్ఫ్లుయెన్సర్స్. మనకి వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్గా మనం ట్రీట్ చేస్తాం కానీ కాదు. దీస్ పీపుల్ ఆర్ యువర్ రియల్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇలాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోవాలి మనందరం. ఎందుకంటే ఆపర్చునిటీ రావటమే ఒక గొప్ప విషయం, ఆపర్చునిటీ వచ్చాక యూస్ చేసుకోవటం అనేది వేరే విషయం. బట్ ఆపర్చునిటీని క్రియేట్ చేసుకొని తెచ్చుకొని దాన్ని యూస్ చేసుకోవటం అన్నది నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీ థింగ్. అది సచిన్ మెన్షన్ చేసిన వర్డ్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉందని మర్చిపోయిన ట్వీట్లో. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ కంబ్యాక్. సో వీళ్ళని మీరు తీసుకుంటే ఒక ఛాన్స్ మనం ఎలా క్రియేట్ చేయాలి, ఎంత కసిగా ఆడాలి మనకు ఛాన్స్ వచ్చినప్పుడు అన్నది. ఇక్కడి నుంచి ఈయన మరి ఇండియన్ క్రికెటింగ్ సెలెక్ట్ అయిపోతాడా, నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఎలాగ ఆడతాడంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. కన్సిస్టెన్సీ. మనం ఏ పని చేసినా కన్సిస్టెంట్గా, ఎవడైనా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి వీడియోలు చేస్తారనుకోండి, కన్సిస్టెంట్గా విత్ క్వాలిటీ ఎవ్రీ వీడియో టు వీడియో అన్ని ఇంప్రూవ్ చేసుకుంటా. పాటలు పాడుతున్నారనుకోండి కన్సిస్టెంట్గా, ప్రతి పనిని మనం కన్సిస్టెంట్గా చేసుకుంటే వెళ్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. కరణ్ నాయర్ కూడా సేమ్ రూల్ అప్లికబుల్. ఒక ఇన్నింగ్స్ ఆడేయటం వల్ల ఈ కెనాట్ బి ఏ గేమ్ చేంజర్. తను ఇప్పుడు అందరూ ఆరాధించే వ్యక్తి కాదు, బట్ తన కంబ్యాక్ని మాత్రం ఖచ్చితంగా ప్రైస్ చేసి తీరాల్సిందే. అంత బలంగా వచ్చాడు తను. ఇక్కడి నుంచి కనుక తను కన్సిస్టెంట్గా ఆడగలిగితే కరణ్ నాయర్ని చరిత్ర మర్చిపోలేని పేరు అవుతుంది మన ఇండియన్ క్రికెట్లో. అలాంటి టెక్నిక్ ఉంది తనకి. కరణ్ నాయర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫార్మ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్. అలాంటి టెక్నిక్, అలాంటి ఆట తీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతాడు. ఓన్లీ థింగ్ ఈజ్ లక్ ఏ ఫ్యాక్టర్. ఆ 1% 2% లక్ కనుక తనకి యాడ్ అయితే హీ మైట్ క్రియేట్ హిస్టరీ. సో టేక్ కరణ్ నాయర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అలాంటి వాళ్ళు మీ ఐడియల్స్గా సెట్ చేసుకోండి. ఎవరైనా డౌన్లో ఉంటే కనుక పైకి ఎలా లగాలి, పాతాళం నుంచైనా లేయచ్చు అని చూపించాడు కరణ్ నాయర్. సో వాళ్ళని మీరు ఐడియల్స్గా సెట్ చేసుకోండి, వాళ్ళని ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో మీరు విజయం సాధిస్తారు. మరి ఇప్పుడు రెండో పాయింట్ కోసం మాట్లాడుకుందాం. రోహిత్ శర్మ కావాలని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు రోహిత్ శర్మ అంటే ఇండియన్ టీంకి కెప్టెన్ అయిన రోహిత్ శర్మని లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఆ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని తీసేసి దాని తర్వాత నుంచి సింపుల్గా వస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, వెళ్ళి కుర్చీలో కూర్చుంటాడు. అక్కడి నుంచి ముంబై డౌన్ఫాల్ మొత్తాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కావాలని చేస్తున్నాడు అంటే ఒక యాంగిల్లో నేను ఫన్నీ నోట్లో అని చెప్తున్నాడు, కావాలని చేస్తాడే అనిపించింది. అంటే ముంబై ఇండియన్స్ వాళ్ళ ఎవరైతే ఫ్రాంచైజీ ఉన్నారో నేను లేకపోతే మీకు బతికిదిరా అని చెప్పి అన్నట్టు. నిన్నటి నుంచి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కొంతమంది, నేను ముంబై ఇండియన్స్ సపోర్టర్ని ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు, నేను సచిన్ వల్ల నేను ముంబై ఇండియన్స్ సపోర్ట్ చేసి, మా ముంబై ఇండియన్స్కి ఇది అలవాటే, మేము డౌన్గా స్టార్ట్ అయ్యి జుమ్మని లేచిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం, కప్పు కొట్టేస్తామని. భయ్యా నిజమే ఇదంతా. ఇది జరిగినప్పుడల్లా మన కెప్టెన్ ఎవడు? రోహిత్ శర్మ. కానీ ఇప్పుడు కెప్టెన్ ఎవరు? హార్దిక్ పాండ్యా. నేను హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని తక్కువ చేయను, బట్ అంత డౌన్లో నుంచి పైకి లాగాలి అంటే అంత ఎక్స్పీరియన్స్, అంటే 10 సంవత్సరాల్లో 5 కప్పులు కొట్టినంత ఎక్స్పీరియన్స్, ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్, ఆ రేంజ్ కన్సిస్టెన్సీ ఉంటేనే అది సాధ్యమైంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఫీల్డ్లో లేడు. ఈ ఇంపాక్ట్ సబ్బు వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయి, నష్టాలు కూడా అంతే ఉన్నాయి. ఈయనేంది వచ్చాడు, బ్యాటింగ్ చేస్తాడు, వెళ్ళి కూర్చుంటాడు, ఫీల్డ్లో లేడు. ఇలాంటి ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్, కెప్టెన్గా చేసిన వాళ్ళు ఫీల్డ్లో లేకపోవడం వల్ల దాని ఇంపాక్ట్ ప్లేయర్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే సింపుల్ థింగ్, ఈయనకున్న ఎక్స్పీరియన్స్తో ఢిల్లీ పిచ్ అక్కడ ప్రజెంట్ ఆ టైంలో డ్యూ పడుతుంది, బాల్ చేంజ్ చేయాలని, ఎవరిని బౌలింగ్ చేయాలి, ఎవరిని తిప్పాలని దాని మీద ఈయన డగ్అవుట్లో కూర్చొని ఆ కోచ్ మైలా జయవర్ధన్, ఇంకో కోచ్ ఉన్నాడు, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచెస్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫోర్స్ చేస్తాడు, స్పిన్కి ఇవ్వండి, కరణ్ శర్మకి ఇవ్వండి, అట్టి 2 వైపుల నుంచి స్పిన్ ఆడిచ్చండి అని. ఇవన్నీ మనం నిన్న మ్యాచ్ చూస్తే కనెక్ట్ అవుతారు. సో అక్కడ జరుగుతున్న డిస్కషన్ అది స్పిన్కి ఇవ్వండి అని. సో కరణ్ శర్మకి ఇవ్వటం, వికెట్ తీయటం, దాని తర్వాత అక్కడ ఉన్న కోచ్, బౌలింగ్ కోచ్ రోహిత్ శర్మని అప్రిషియేట్ చేయడం చూడ చేతి మీద కొడతాంటే సూపర్ శబాష్ అని. సో తిని గనక అంటే ఈ కెప్టెన్సీ టాక్టిక్స్ అనేవి ఎలా ఉండాలో ఆలోచించండి. సో హార్దిక్ పాండ్యా ప్లేస్లో
రోహిత్ శర్మ అంటే ప్రతి మ్యాచ్ గెలిపించేస్తాడు, ప్రతి మ్యాచ్లో అద్భుతాలు చేస్తాడని కాదు, బట్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. పోనీ కెప్టెన్సీ చేయకపోయినా హార్దిక్ పాండ్యా అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి వాళ్ళ ఫ్రాంచైజీ కోసం వాళ్ళ హార్దిక్ పాండ్యాని పెట్టినా, ఒకవేళ ఇది కనుక రోహిత్ శర్మ డెసిషన్ అయితే అంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద నేను డగౌట్లో కూర్చుంటా, బ్యాటింగ్ చేసి కూర్చుంటానంటే కనుక వాళ్ళందరూ కన్విన్స్ చేసి ఆయన్ని గ్రౌండ్లో నుంచోబెట్టాలి. ఒకవేళ ఇది కనుక ఫ్రాంచైజ్ డెసిషన్ అయితే దరిద్రం, అది ఎవరు డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్ అక్కడ గ్రౌండ్లో ఉంటే ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఒక్క చిన్న డెసిషన్ చాలు. నిన్న జరిగింది జస్ట్ ఒక బౌలింగ్ చేంజ్ అంతే, మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది. ఆడతా పాడతా గెలిచేసిద్ది ఢిల్లీ 18 ఓవర్లకి 19 ఓవర్లు మ్యాక్సిమం గెలిచేసిద్ది అనుకునేప్పటికీ 19 ఓవర్లు కట్ అయ్యేప్పటికీ ఆల్అౌట్ అయిపోయారు. ఇంకొక ఓవర్ ఉంది. అది చాలా చాలా అంటే చాలా ఫన్నీ నోట్లో చెప్పుకున్నా సరే చిన్న డెసిషనే కదా. ఇలాంటి చాలా సంఘటనలు మీరు మ్యాచ్ వస్తుంటే 2-3 ఫీల్డర్స్ అక్కడ మాట్లాడుకున్నప్పుడు, కెప్టెన్, ఒక బౌలర్, ఇంకొకళ్ళు వాళ్ళకి ఎక్స్పీరియన్స్తో మాట్లాడుకున్నప్పుడు, ఈవెన్ ధోనిని అవుట్ చేయడానికి అజింక్య రహానే, మోయిన్ అలీ వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు, సునీల్ నారాయణ మాట్లాడుకున్నప్పుడు గమనించవచ్చు. సో ఆ టైంలో కనుక అందరూ ముగ్గురులో ఒక్కరు లేకపోయినా, మోయిన్ అలీ లాంటి లేకపోయి ఉంటే మేబీ ధోనికి ఆ బాల్ ఎలా బౌలింగ్ చేయాలి, ఏంటి, అలాంటి ఫీలింగ్స్ ఇచ్చేయాలి, అవుట్ అవ్వకపోవచ్చు. అక్కడి నుంచి 30 కొట్టినా 40 కొట్టినా మ్యాచ్ గెలుస్తారా లేదా అది రెండో పాయింట్. కానీ బట్ మ్యాచ్ స్వరూపం అనేది మారిపోతూ ఉంటుంది కదా. సో రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ డగ్అవుట్లో కూర్చునే దానికన్నా గ్రౌండ్లో నుంచి ఉంటే కెప్టెన్సీ చేసినా చేయకపోయినా ముంబై ఇండియన్స్కి ఇంకొక అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఇండియన్ కెప్టెన్గా చేస్తానని తీసుకెళ్ళి మీరు పిల్ల బచ్చాగాళ్ళకి డగ్అవుట్లో కూర్చోబెట్టడం ఏంటన్నది నాకు అర్థం కాని ఇష్యూ. అసలు నాకు అక్కడి నుంచి ముంబై ఇండియన్స్ మీద పోయింది. అసలు నాకు ఇప్పుడు ముంబై ఇండియన్స్ అంటే ఇంతకుముందు అబ్బో ఐ బ్లీడ్ బ్లూ అన్నట్టు ఉండేది, ఐ బ్లీడ్ ఆరెంజ్ లాగా. లేదు, రీజన్ ఇదే. చిన్న డగ్అవుట్లో కూర్చొని ఒక్క డెసిషన్ చెప్పగానే మొత్తం మ్యాచ్ మారిపోయింది. అలాంటి మీరు ఎక్కడ కూర్చోబెట్టాలా? కెప్టెన్సీ ఇవ్వకపోయినా సరే గ్రౌండ్లో నుంచోబెట్టాలా? ఈవెన్ నీతో అమ్మని వెళ్తా ఉంటుంటే కొంతమంది చెప్తా ఉన్నారు కూడా, మా రోహిత్ శర్మని కెప్టెన్సీ చేయండి, రోహిత్ శర్మని కెప్టెన్ చేయండి. అది ఎక్స్పీరియన్స్. అలాగే కెప్టెన్గా చేసేవాళ్ళు కొంచెం ప్రెషర్ ఉంటుంది. హార్దిక్ పాండ్యా ప్రెషర్ ఉంటుంది. హార్దిక్ పాండ్యా తక్కువడేం చిన్నోడేం కాదు, తను చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చాడు, ఈ స్టేజ్లో ఉన్నాడు, తనకి తెలుసు. బట్ కొన్నిసార్లు కొన్ని మనకు తట్టవు. ఇలాంటి సీనియర్స్ కనుక అక్కడ గ్రౌండ్లో ఉంటే, ఇగోలికి పోకుండా వాళ్ళని కనుక మనం గ్రౌండ్లో పెట్టుకుంటే, ఒకవేళ అంటే కొంతమంది ఏమంటారు ఇగో క్లాష్ ఉండకూడదు, ఉంటే తన డామినెన్స్ ఉంటుంది, మళ్ళీ తను కెప్టెన్సీ చేసినట్టు ఉంటుంది, నేనేదో యాక్టింగ్ ప్లేయర్లా ఉంటుంది, అలాంటివి కూడా ఉన్నాయి కొన్ని థియరీలు బయట, అందుకనే రావట్లేదు గ్రౌండ్లోకి అని చెప్పి. నిజంగా అలాంటి ఏమంటే పక్కన పెడితే తనకి అడ్వాంటేజ్ అవుతుంది. ఒక చిన్న డెసిషన్తో మ్యాచ్ మారిపోయింది. ఎవరికి వచ్చేనే వాళ్ళకి వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే. ఈవెన్ ఇప్పుడు తన గ్రౌండ్లో లేకపోయి బయట ఉన్నా కూడా నిన్న మ్యాచ్ ఇప్పుడు నేను చెప్పినట్టే చాలామంది మొత్తం మ్యాచ్ మార్చేసింది రోహిత్ శర్మనే, రోహిత్ శర్మ టాక్టిక్స్ వల్లే ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచిందని. అది గ్రౌండ్లో ఉన్న అలాగే జరిగిద్ది. బట్ అట్లీస్ట్ టీం పాజిటివ్గా మూవ్ అయినప్పుడు ఏదో పాయింట్ ఆఫ్ టైంలో హార్దిక్ పాండ్యాకి కూడా అలాంటిది ఒకటి వస్తుంది. అట్లీస్ట్ హార్దిక్ పాండ్యా దాన్ని నేర్చుకుంటాడు, నెక్స్ట్ మ్యాచ్లో ఎక్కడైనా వాడతాడు, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి కూడా రావాల్సిన అప్రిషియేషన్ వస్తుంది. అలాంటి పాయింట్స్ మిస్ అవుతున్నారు. సో ఇది నిన్న జరిగిన మ్యాచ్లో నేను గమనించింది. మీకు ఎలా అనిపించింది? ముఖ్యంగా కరణ్ నాయర్, మీకు ఎలా అనిపించింది కరణ్ నాయర్ కంబ్యాక్ అన్నది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, ఇప్పటివరకు లైక్ చేయకపోతే. ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ నోట్ స్టార్టింగ్లో చెప్దాం అనుకుంటేనే ఎండ్ ఆఫ్ ద డే ఎండ్కి వచ్చేవాడికి గుర్తొస్తూ ఉంటుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక టాపిక్తో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.